ఏరేగట్ల భీమన గుడి ఎప్పుడు వచ్చిన వీడియో చేస్తున్నా యూట్యూబ్లో కూడా ఫేమస్ ఇది ఏరుగట్ల భీమన్న స్వామి గత రా ఎక్కువ ఇక్కడ కొట్టుమంటుంది దేవుడు అదే ఒకటి కొట్టుమంటుంది స్వామి కొన్ని నీళ్ళు తీర్థం ఇది కొబ్బరి కల్తీ నీళ్ళు మొన్న పార్పులు వచ్చారు మొన్న అట్లా అట్లా బైక్ మీద వాళ్ళిద్దరు ఇంకొక ఉండే గంగనోళ్ళ అట్లా ఆసినావని అవునా కదా బస్ స్టాండ్ ఏరియాలో ఈ లెఫ్ట్ సైడ్ ఇల్లు ఉన్నా వద్దారు అతమ్మా ఎక్కువ అదే మంచి గుడి పెద్ద అవుతారుగా గీతం అలాగేయండి అరే ఆగ్రా రాయ్ అంటున్నా కొత్తగా ఒకటి భీమన గుడి కడతారు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇలానే యూట్యూబ్లో ఇస్తాం మిమ్మల్ని ఎక్క నడుతుంది అతమ్మా ఎక్క అండి బాగా ఎత్తుంటుంది గుట్ట అయితే ఏంగా ఎక్కుతారు ప్రతి సంవత్సరం వస్తారు ఇల్లు మేము ఏరుగట్ల స్వామి దగ్గరికి ప్రతి సంవత్సరం వస్తాము. ఇది మా తాత ముత్తాతల నుంచి జరుగుతుంది. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తాము. పైన ఇప్పుడు గుట్ట మీద కోనేరు ఉంటుంది, దాని దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ గుట్ట మీద ఉంటుంది. ఇది ఎక్కాలంటే చాలా గంట సమయం పడుతుంది. మెట్లు లేవు దీనికి, ఓన్గా కాళ్ళతోటి ఎక్కుకుంటూ వెళ్ళాలి. కేసరి అయిపోయింది. మా గ్రామ పెద్ద తిన
పోయే కొద్ది నెట్టు ఉంటుంది ఇక ఎక్కదాడుపా దేవుని దేవాలగా అదే మా ఎక్కిన అంటే ఎక్కువ గేంత మరి కారు కింద కాళ్ళు వద్దండి చాలా నరకంగా ఉన్నది అయినా ట్రై చేస్తున్నారు పండ మొక్కుతుర్రా చెప్పండి కట్టే కాక తోండ కొడుకు లగ్గం కావాలి చెల్లని గుట్టెక్కింది దాని కొద్ది బండ మొక్కుంటూ వస్తున్నాను అడిగలే అది మావా కాదు ఆలోచన మంచిగా కదా అప్పుడే ఉన్నారు రాజేంద్ర 50 ఎకరాలు ఉన్నారు ఈ గ్రామం వేరుగట్ల కొండెక్కేసరికి అక్కడ దమ్ము వస్తున్నది ఈ తోవ ఇది ఇక లక్కీ అంగి అడిచిపోయింది కనబడుతుంది
మనకు అవుతుంది కెమెరా ఫోన్ చిన్నది కదా. మెల్ల వాడికి Hey! పంట పోవడా మొక్కుంటా అభి ఇది రథం పోయేతో అంటారు. ఇదే అప్పట్లో రథం పోయినతో అని అంటారు. ఏం కావాలి ఉన్నాయి కదా. ఇదే కోనేరియా. యూట్యూబ్ ఛానల్ వాటర్ తాగితే అనుకున్నా జరుగుతుంది. బంగారం బంగారం వింటూ కోమట్లో అర్థం ఎక్కింది. గుడ్ పాదాలు చూపెడతారా? ఇక్కడ పాదాలు ఉన్నాయండి. పాదాలు చూడడానికి వస్తాను. ఫోన్లో ఎండకు క్లారిటీ ఏర్పడలేదు కానీ పాదాలు అక్కడ కింది నుంచి ఇక్కడికి వచ్చిన పైకి కింద టెంపుల్ కనబడుతుంది కదా, అక్కడ నుంచి ఇంత పైకి ఎక్కిన మీకు ఆల్పు పెడుతుంది. అక్కడ జెండాలు ఉండే విరిగిపోయినాయి. కాలు బాగా పెడుతుంది.
కావనత్తులే దేవసేనలు ఎట్లున్నది నువ్వు అట్లా పోవడం గోరవన్ మామందరు కొత్తలో వచ్చారు ఉండయి ఏ గట్లా ఇట్లా గిట్లా గిట్లా ఇట్లా గోలకు కింది కాదు రా అక్కడ కిందికి ఎందుకు దిగుతావు కిందికి కాదు ఒకటి దేవుడిది ఉంటుంది తీసుకో మీ అవసరమా అది బండ మీద ఉండే బండ మీద ఉండాలి అండి బండ మీద అవుతుంది అవుతాయి దాన్ని కొరిగించి పెట్టాలి అవును గుహ ఇడ అనుకోతున్నాం ఒకటి ఏమన్నాడు గాడికి వెళ్తాం ఇంటికి వెళ్ళి ఇక కింద వచ్చి గాడికి వెళ్తాం గాడికి వెళ్ళి గాడికి వెళ్తాం బండకి వెళ్ళి పెద్దలు గృహాలు చెప్తారు కుర్చీ ముళ్ళు కుర్చీ నడు అంగుని మెల్ల మెల్లవారి నడు నడు ఏం కదా పూరి లైట్ పట్టుకోర్రే పట్టుకోండి నీకు ఎందుకు బాధ ఎవరు పెట్టుకోలేరు ఎవరే పట్టుకోలేరు నాడు పోయే బావకు వచ్చే దేశం పోయి బరైంది కానీ ఏ వదులుకోరు ఈయనట్లు పంపితే మంచిగా పెద్ద లోపల పోతాం
అతలే పెట్టుకున్నాం మెల్ల 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 మెల్లది రోగులు ఇదే మన దేవుడు వేసి నువ్వు బా నువ్వు చీకట్లేదు అలా మీ నాన్న ఉన్నాడు పో మీ నాన్న లోపల ఉన్నాడు మీరు అన్నారు ఏంగా పోర్రి నిలిచిపోవచ్చు నిలబడిపోవచ్చు మంచి అవుతావు మళ్ళీ సార్ గురికెత్తావు మంచి మొక్కు బదమక్క గిడివిడే బదమక్క మీకు ఇవిడే పోయా పోయి ఫస్ట్ ఆడే బంగారు కదా ఫస్ట్ పులి కొమ్మ పులి వచ్చిండు గృహాలకు నడు ఆపకురి గృహలోకి ప్రవేశించే ముందు వీడియో తీస్తున్న ప్రతాని రాజేందర్ యూట్యూబ్ ఛానల్లో చాలా ఫేమస్ ఉంటాడు. రాకేష్ నువ్వు ఇలా పట్టావు చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ కూడా మంచిగా ఇలా పట్టావు రా నువ్వు. నేను ఇలా పడతలేను కానీ అయినా పోతున్నా చూడు. అమ్మో అమ్మమ్మ ఇటు రా ఇలా ఓడి చాలా గట్టంటున్నాడు. కష్టపడి వెళ్తున్నాడు మా అబ్బాయి. పో మంచిగా పో పోరా ఫోన్లో పెట్టుకున్నారన్న ఏం లేపరి అన్నాడు అందరు నడు కాక మళ్ళీ రాదు నడు ఒకసారి రాదు నువ్వు ఫోన్లడి కాక ఫోన్లడి. ఇప్పుడు నేను లోపల గురాలకు వెళ్తున్నా. ఏడాది కూరైనా సరే అయితే దరా కూర్చుందా అబ్బాయిలు వస్తారు మెల్ల మెల్ల మరి అను మీరు నడు గుహ తీస్తా లోపల అబ్బాయిలకు మంచి జాబులు నాకు కష్టపడి సాగుతాయి మంచిగా కిటికలు పోసారు. అయ్యా ఈ గుహ చూడు. జై భవాని జై శ్రీరామ్. గుహ ఎంత పెద్దగా ఉన్నది. ఈ బాణం ఎవరు పెట్టడం మన పుస్తకం అమ్మో ఇరుక్కుపోతారు భయం పడుతుంది. రాకేష్ నువ్వు పట్టినా మనిషి మాత్రం చాలా మినిమం 100 kg ఉంటాడు. 100 kg ఈ అబ్బాయి ఫస్ట్ గృహలో పట్టలేడు మెల్లమెల్ల నడురి. ఈ అబ్బాయికి నడుస్తలేదు వీడియో. వీళ్ళకి అభిలాలు ఉంటాయి కానీ భయపడకుండా వస్తున్నారంటే కారణం ఈ దేవుడి దయ. దేవుడి దయ కెమెరా కెమెరామ్యాన్ ఇక్కడ పట్టలేదు. ఈ కెమెరామ్యాన్ కు చాలా ధన్యవాదాలు. ఎంత ఉంది చూడండి గృహ ఎంత పెద్ద చాలా పెద్ద ఉంది. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే దేవుడు కొరకు వచ్చాను రా. కామెంట్లు వేరే చేస్తారు రా.
ఎండింగ్ బయటకు వెళ్తున్నాం ఇక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయి వీడియో నడు బాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ రాజేందర్ బాయ్ కదా సేదు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ గృహలోకి దారి హాయ్ ఫ్రెండ్స్ గృహ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఓకే చివరి ఘట్టం మీదే కష్టం ఉన్నాయి మరి యూట్యూబ్ ఛానల్ గంగమ్మ అక్కడికి వెళ్ళి గంగమ్మ మంత్రి రాకేష్ వాళ్ళు మరదలు కష్టపడి ఎక్కించి పైకి అరే పడతావు రే జారుతుంది తినండి వాలీబాల్ లెక్క ఆడుకున్నాడు ఇక్కడ కెమెరామ్యాన్ ఎక్కుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి 100 kgs ఫోటోలు మళ్ళా ఫోటో తొర్తి బాలేకైతే అది అక్కడ నుంచి బండ సీదా కిందికి వెళ్ళి దిగి అక్కడ నుంచి ఆ చెట్టు కిందికి వెళ్ళాం బండ కట్టుపక్క ఏరుగట్ల గ్రామం పక్క జాతులు ఎవరు తెలియదు ఇంతకుముందు ఆ గుట్ట మీకి వెళ్ళి పెట్టిన పారిపల్లి నుంచి గుట్ట మీకి వెళ్ళి ఇటు ఎరగట్ల అవన్నీ పెట్టిన ఇప్పుడు ఇదే ఎరగట్ల గుట్ట మీకి వెళ్ళి మళ్ళీ పక్క కొండ విలేజ్ పెడుతున్నా కొండని మా వాళ్ళు ఏదో పెద్ద ఇది ఉన్నాయని పిలిచారు కొండ మీద తొండ కొండ మీద బండ మీద తొండ చూడండి ఫ్రెండ్స్ ఈజీగా మనకి ఫోటో పోజ్ ఇస్తుంది వెళ్తున్నా కిందికి వెళ్తున్నాం ఇక అదేగా 20 ఏళ్ళు దేవుడు వచ్చా మాయమయ్య దేవుడు ఈయన ఉన్నాడు ఇంటికి రాలే వాళ్ళ గాండ్ల కూడా 20 ఏళ్ళు ఉండి ఎటు వచ్చాడు పారిపల్లికి ఎవడైతే పిల్లాడు 8 పిల్లాడు తప్పండి 8 సంవత్సరాల పిల్లవాడు మేకలకు వచ్చిండట తెలక ఇక అదే కొరట కాలం కలుపుకుంది 3 నెలల చెంట దొరకబట్టి నీళ్ళని చూపిస్తాను చూపించాడు తెల్లది ఎటు పోయింది 20 ఏళ్ళ గడ్డ పేద పెరిగితే అప్పుడు ఇంటికి వచ్చింది అప్పటిదాకా వాళ్ళు ఇటు పీకింది వచ్చింది అప్పటి నుంచి ఇక ఇటుకి వస్తారు ఇక ఎప్పుడు వచ్చి నైవేద్యం వేసుకుని పాట వేసుకుని పోతారు ఇక తప్పదు కర్రెద్దు మన తాత ఆవులు అయిపోయిన అది కర్రెద్దు ఆ తాతతో ఉన్నప్పుడు పుట్టింది అది ఆవులు తాత అయిపోయిన ఆవుంది అది జాతి ఆ తాత మేపితే మన తాత వేండు మన లాస్ట్ మన నువ్వు మేపినావు మూడోసారి ఎద్దు ముగ్గురు వేసాను ఆ ఎద్దు ఫోటో పెడుతున్నాం కానీ అక్కడ మన తాతల పొలం కాడ ఉన్నది మామూలు పొలం కాడ ఎద్దు విగ్రహం భక్తితో ఇంకో కొన్ని తయారు చేస్తుండ్రు రాకేష్ కుంకుమార్చన 20 ఏళ్ళ తాత రాగానే భూములు ఇంటి పెట్టేసి అటాచ్ చేసారు భూములన్నీ పోయినాయి ఇక్కడ ఇండ్లు భూములన్నీ గిరిన మన మామిడి చెట్లు ఇప్పటికి మన తోటలో మామిడి చెట్లు పోతాయి ఈ వాటర్ తాగితే చాలా నొప్పులన్నీ పోతాయి తాగు మరి దోశలు ఇట్లా తాగాల చల్లుకున్నాడు తాగుడేనా దొరుకుతాయి ఇంకా తక్కువ తింటే బతారట మినిమం 100 years అయితే పక్క బతారు
అలా కామెంట్లు చేయండి. కామెంట్ నక్కరాకు అన్ని ఆకులు తెంపుకోలేదు ఒకటి ఆయుర్వేదిక్ మందులు అవి ఇవేమంటారు సర్వరోగ నిరోధిని. ఆగురా మంచిగా పెట్టు. ఇది ఎలుక నక్కరాకు అంటారు. పశువులకు కానీ మనుషులకు కానీ చాలా పవిత్రంగా పనిచేస్తుంది. సెంచరీ ఇయర్ కన్ఫర్మ్ 100 years బతారు ఇది తింటే. అరే దొరకాలి అంటే ఎరగట్ల గుట్టకు రండి. ఇది ఎక్కడ దొరకదు, ఎక్కడనో ఒక చోట ఉంటుంది. అది ఇదే ఇంత మంచిగా ఎంత మంచి ప్రదేశం. ఇటువంటి ప్రదేశానికి రావాలంటే అదృష్టం కావాలి. ప్రదేశం ఎక్కడో కాదు, ఎరగట్ల గుట్ట. ఇది ఎలుకనక్క దాకంటారా? అదే అదే పశువులకు మేతగా మంచిగా ఇస్తాం అనుకో, అవి చాలా రోగాలు రాకుండా. రోగాలు వస్తే ఇది పోస్తే నయం అవుతారా పశువులకు? 100 years గ్యారంటీ. ఈ ఆకుని ఇట్లా తెంపితేనే మంచిగా పనిచేస్తుంది. రానంటే ఏం చేయాలన్నా? గొల్లలో పిల్లలు వచ్చి వచ్చిన నీకంటే నాకు దగ్గరకు వచ్చిన డాంబర్ రోడ్కి రోడ్కి వచ్చేసినాం ఇక. బైక్లో వచ్చిన మన వాళ్ళందరూ. ఇది పాత గుడి, అది కొత్త గుడి. ఇది ఫస్ట్ పాత గుడి, దానికి ముందర కట్టాను. ఇప్పుడు వెనకాల కొత్త కడుతుంది. ఇక్కడ నైవేద్యం వేసుకొని అందరు ఒక్క బుద్ధిస్తారు. చిన్న వీడియో కాక ఏ బా మనకు ఉంటాయి ఎప్పుడు మొత్తం. అరే అసలే మింటు, అరే మింటు చెల్లె మా ఏ కమట్లో ఆగురా, మాకు ఎప్పుడు ఉంటుంది. ఈ బేసనలో మొత్తం యూట్యూబ్ లో బెల్లం ఇక మీ పాపని చెప్పండి. వీళ్ళు పల్లెటూరు కాదు, నిర్మల్. మనం చూసుకో ఏ పట్టి ఇటు చెప్పులా జీవా నీ పేరేం వచ్చింది? నీ పేరు ఆద్య, అక్షరాద్య. మంచి బాబు ఏ పెద్ద కోరిక కోరుతున్నావు రాకేష్? నాకు తీసుకొస్తారు.
సెల్ఫీ ఇట్లా ఇద్దరు ఇట్లా పట్టు సెల్ఫీ పట్టు దానికి రొటీన్ వద్దు. ఈ వీడియో తీసిన వ్యక్తి పతాని రాజేందర్. మీకు ధన్యవాదాలు. భీమన్న గారు